నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే వివిధ మాధ్యమాల్లో కూడా టీడీపీ వైసీపీ మధ్య వార్ జరుగుతూనే ఉంటుంది. అది సోషల్ మీడియా పరంగా ఒక పార్టీని ఒక పార్టీ విమర్శించేందుకు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే తాజాగా పార్టీలు మినహాయిస్తే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, మహిళల మీద కావచ్చు, సోషల్ మీడియాలో విస్తృతంగా మాట్లాడటం కావచ్చు, ట్రోల్స్ జరగడం కావచ్చు చూస్తూ ఉన్నాం. ఇటీవల టీడీపీకి సంబంధించిన చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి భారతీకి సంబంధించి, అలాగే జగన్ కుటుంబానికి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆయన కుటుంబానికి సంబంధించి వాళ్ళ పిల్లల మీద ఆయన కొన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఆయన కూర్చొని మాట్లాడినటువంటి విధానం కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డిని, భారతి గారిని కించపరిచే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు వైసీపీకి కోపం తెప్పిస్తున్నాయి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ అంశం మీద వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అతను దానికి రియాక్ట్ అవుతూ క్షమాపణ కోరుతూ వచ్చారు. ఒక మహిళగా ఉండి, ఒక తల్లిగా ఉన్నటువంటి మీ మీద నేను అలాంటి ఆరోపణలు చేయటము క్షమాపణీయం కాదు, అయినప్పటికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నానంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. అయితే గతంలో కూడా వైసీపీకి సంబంధించిన శ్రేణులు తమ కుటుంబాలని, తమ ఇళ్లలో వాళ్ళని కించపరిచారని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెడుతూ ఉంది, వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉంది. వాళ్ళకి సంబంధించిన అరెస్టులను కూడా మనం చూస్తున్నాం. చాలామంది వైసీపీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి ప్రక్రియ అయితే కనిపిస్తుంది. కానీ టీడీపీకి సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, సోషల్ మీడియాలో సీమరాజా అనేటువంటి వ్యక్తి కావచ్చు, ఆర్పీ అని కావచ్చు, లేదంటే ఇప్పుడున్నటువంటి చేబ్రోల్ కిరణ్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు కొంత అసభ్యకరంగా, అసంభనీయంగా ఉన్నాయంటూ కూడా అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. ఈరోజు చేబ్రోల్ కిరణ్ దానికి సంబంధించి క్షమాపణ చెప్పినప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు సంబంధించి మీరు ఎలా మాట్లాడతారంటూ కూడా వాళ్ళు ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మీద పోలీసులు అయితే గుంటూరులో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి ఎందుకు మహిళల్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు? రాజకీయంగా ఒక పార్టీ నుంచి ఒక పార్టీ విమర్శించుకోవచ్చు, ఎదుర్కోవచ్చు, కానీ ఇలా మహిళలను టార్గెట్ చేసి ఎందుకు రాజకీయం జరుగుతుంది అనేటువంటి అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ స్పోక్స్ పర్సన్ శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు, మీకు అలాగే ప్రజా చైతన్యం టీవీ వీక్షకులందరికీ కూడా నమస్తే. నమస్తే. ఏంటి ఈ చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి, సరే ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా అది మనం చెప్పకూడదు, అది ఒక సమాజాన్ని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి ఆ మాటలు. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, తీరు కావచ్చు, ముఖ్యంగా టీడీపీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు వచ్చి ఆ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడేటువంటి భాష కావచ్చు, వీటన్నిటిని ఎలా చూడాలి సార్? ఇది అధికార మదంతో, అధికార అహంకారం తలకెక్కి నోటికొచ్చిన కూతలు కూస్తా ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కాలం ఎప్పుడు ఒక చోట ఆగిపోదు. కాలచక్రం గిర్రం తిరిగినప్పుడు మీరు కూసిన కూతలే కాలనాగులై, కాల సర్పాలే మీ మెడకే చుట్టుకుంటాయి. అది మర్చిపోయి అధికార అహంకారంతో, ఉన్మాదంతో ఐటీడీపీ కార్యకర్త అతను ఎవరి ప్రోద్బలంతో మాట్లాడుతున్నారు? అతను ఉన్మాదపు ఆలోచనలు కలిగినటువంటి నారా లోకేష్ గారి ప్రోద్బలంతో కాదు అతను మాట్లాడేది. సీమరాజా గారు ఎవరి ప్రోద్బలంతో మాట్లాడుతా ఉన్నాడు? ఇక్కడ చూసుకుంటే కిరాక్ ఆర్పీ ఎవరి ప్రోద్బలంతో మాట్లాడుతున్నారు? ఎవరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని మాట్లాడుతా ఉన్నాడు? ఎవరు అతనికి స్క్రీన్ ఇచ్చి మరి, ఏదైతే ఎల్ఈడి ప్యానల్ ఇచ్చి మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చోబెట్టి ఏదైతే మాట్లాడకూడని మాటలు మాట్లాడిస్తా ఉన్నారు. మా పార్టీ మాజీ మంత్రివర్యులైనటువంటి రోజా గారి గురించి మాట్లాడిన మాటలేంది? కిరాక్ ఆర్పీ అనే ఒక దున్నపోతి పెదవా? తప్పు కదండి. అధికారం మదం పట్టిందా? అధికారం శాశ్వతమా? తిరిగి వస్తుంది, కానీ ఆ రోజు ఎలా ఫేస్ చేయాలి అన్నది కూడా ఆలోచన చేయాలి కదా ఒకసారి. సమస్యలు చాలా ఉన్నాయి. ప్రజా సమస్యల గురించి మేము మాట్లాడుతున్నాం, ప్రజా సమస్యల గురించి ఎండగడుతున్నాం, అక్రమ కేసుల గురించి మాట్లాడుతున్నాం, హత్యల గురించి మాట్లాడుతున్నాం, వీటి గురించి మేము ఎండగడుతున్నాం. అధికార పక్షంగా బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సమాధానం ఎలా చెప్పాలి? శేఖర్ రెడ్డి ఓ ప్రశ్న అడిగాడు, శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడింది తప్పు, ఇదయ్యా నిజం, మా ప్రభుత్వం ఇది చేస్తుంది అని చెప్పి చూపించి మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు. అలా కాకుండా శేఖర్ రెడ్డి ఇలా మాట్లాడాడు కాబట్టి శేఖర్ రెడ్డిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎండగట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, లేకపోతే రోజా గారు మాట్లాడారు కాబట్టి రోజా గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో సతీమణి గారిని కడుపుకి అన్నం తిన్నారా, పెంట తిన్నారా అసలు వాళ్ళు? ఏదైతే భారతీరెడ్డి గారు ఏ రోజు కూడా రాజకీయాల్లో లేని వ్యక్తి, రాజకీయాల్లో ఉన్నారా? రాజకీయాలతో సంబంధం ఉందా? ఆవిడ ఒక మీడియా అధినేత్రిగా అదే విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. ఆవిడని పట్టుకొని ఎంత అసలు చెప్పుకోలేని రీతిలో జుగుత్సాకరంగా మాట్లాడిన అతను క్షమార్హుడా? మాట్లాడిన మాటలు వెనక్కి వచ్చాయా? అతను మాట్లాడుతున్నాడండి, ఏదైతే నేను ఆవేశంలో మాట్లాడాను
అని చెప్పి అది ఆవేశంలో మాట్లాడిన మాటలా మీరు వినలేదా? ఇలా మీసాల మీద చెయ్యేసుకొని యాటిట్యూడ్ గా ఓకే అది ఆవేశంలో మాట్లాడిన మాటలా, లేకపోతే ఐటీడీపీ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ మాటలా? ఓకే అది కూడా సమాధానం చెప్పాలి. ఇది ఈ రోజే కాదు సార్, మాజీ మంత్రి విడుదల రజనీ గారి గురించి, దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి, ఇలా ప్రతి ఒక్కరి గురించి ఆడవాళ్ళని అసభ్యంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వాళ్ళ యొక్క క్యారెక్టర్ ను కూడా కించపరుస్తూ అతను మాట్లాడిన మాటలు ఏంటండి? ఇది సమర్థనీయమా? ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా కాదు. ఖచ్చితంగా చెప్తున్నాం సార్, ఖచ్చితంగా చెప్తున్నాం. ఇవి కాలచక్రం గిర్రును తిరిగినప్పుడు వాళ్ళ వెనక నిలబడి వాళ్ళకి జీతాలు ఇస్తూ వాళ్ళని ప్రోద్బలం చేసే వాళ్ళు కూడా వాళ్ళని కాపాడలేరు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం సార్. ఓకే ఓకే కానీ సరే, గతంలో మనం చూస్తూ వచ్చాము వైసీపీ వాళ్ళు ఏదో మాట్లాడారు, మా కుటుంబాన్ని ద్వేషించే విధంగా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడి ఇలా మనం మాట్లాడుకుంటూ వచ్చాము. సరే, అవి తప్ప ఒప్ప అనేది మనం మాట్లాడుతూ వచ్చాము, మనం కూడా ఖండిస్తూ వచ్చాము కొన్ని వ్యాఖ్యల్ని కూడా, అవి కరెక్ట్ కాదంటూ కూడా. ఇప్పుడు సార్ ఒక విషయం సార్, వీళ్ళు ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు సార్. వల్లభనేని వంశీ గారు మాట్లాడిన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడారా, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడారా? ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగా తెలుగుదేశం పార్టీలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆయన మీద సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన మీద విపరీతంగా ట్రోల్సే కాకుండా ఆయన కుటుంబాన్ని కూడా హరాస్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు అని చెప్పి కడుపు రగిలిపోయి సొంత పార్టీలో వాళ్ళు తిట్టుకున్న అవి వాటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టారు. నేను అడుగుతున్నాను సార్, మీడియా పర్సన్ గా మీరు చెప్పండి, వంశీ గారు మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడారా? లేదు, ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ కార్యక్రమాల్లోనే మాట్లాడుతూ వచ్చారు. టీడీపీ కార్యక్రమాల్లోనే మాట్లాడారండి. తర్వాత ఏం జరిగింది? అసలు ఏమీ జరగకుండానే రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ డ్రామా కోసం అసెంబ్లీలో అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాట ఏంటండి? ఏం మాట్లాడారు? అన్ని తెద్దాం, మాధవ్ రెడ్డి గారి హత్య దగ్గర నుంచి అన్ని తెద్దాం అన్నారు. తప్పే ఉంది? మాధవ్ రెడ్డి గారి హత్య జరిగింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కాదా? మాధవ్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం గా మీకు ఏదైతే కాంపిటేటర్ కాదా? దాని గురించి కూడా చర్చిద్దా ఉన్నారు. దాన్ని కూడా తప్పుగా తీసి దాన్ని కూడా వలువలు చిలువలుగా పరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లారు. మరి ఈ రోజు ఐటీడీపీ కార్యకర్త, మీ పార్టీకి చెందిన వ్యక్తి, ఈ రోజు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని కోట్లాది మంది మేము తల్లిలా పూజించే వైఎస్ భారతిరెడ్డి గారిని ఈ రోజు మరి ఎందుకని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండిపోయింది. ఏదో మేము కేసు పెట్టాం అది అని అంటున్నారు కదా, కేసు పెట్టామంటున్నారు, అరెస్ట్ చేస్తామంటున్నారు. ఏం కేసులు? 111 బిఎన్ఎస్ పెట్టారా? 111 బిఎన్ఎస్ పెట్టారా? ఓకే, నేను అడుగుతున్నాను సార్, పీటీ వారెంట్లతో రాష్ట్రం అంతా తిప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను ఒక స్పోక్ పర్సన్ గా చెప్తున్నాను సార్, 175 నియోజకవర్గాల్లో మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ రోజు 175 నియోజకవర్గాల్లో మేము కేసులు పెడతాం. 175 నియోజకవర్గాలకి పీటీ వారెంట్లు పెట్టి తిప్పడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం. ఓకే, సమాధానం చెప్పానండి. ఏదో క్షమాపణ చెప్పించాం, మొక్కుబడిగా మేము అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం, మొక్కుబడిగా అరెస్ట్ చేపిస్తాం, ఐటీ యాక్ట్ కింద రేపు సాయంత్రం కల్లా బెయిల్ తెచ్చి బయటకు తీసుకొస్తాం. తెలుగుదేశం పార్టీ డ్రామా ఇది. ఎలా అంటే సార్, 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసినటువంటి తీసే సినిమాని కూడా వీళ్ళు 100 రూపాయలు ఫోన్ లో తీస్తా ఉన్నారు సార్, ఇలాంటి డ్రామా రక్తి కట్టిస్తూ. ఓకే, సో ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే. సరే, ఓకే, ఇతను ఓకే, చేబ్రోల్ కిరణ్ అంటే ఓకే, గతంలో కూడా మీ పార్టీ మీద ఎక్కువగా విమర్శలు చేస్తూ వచ్చినటువంటి కొంతమంది ఉన్నారు, కిరా కార్పి లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే సీమరాజా లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇంకా చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా ఆయనే కోటేసుకొని హైకోర్టుకు వెళ్ళి వాదించేటువంటి ప్రక్రియను కూడా మనం చూస్తూ వచ్చాం కదా. సార్, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సార్, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, సీమరాజా అనే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ, ఏదైతే లోకేష్ దగ్గర నెలవారీ జీతం తీసుకుంటూ ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ వేసుకుంటాడు. కండువ వేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకుల్ని, మాజీ మంత్రుల్ని, మాజీ మహిళా మంత్రుల్ని, మాజీ మహిళా ఎమ్మెల్యేలని, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల్ని ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళ క్యారెక్టర్ ని కించపరుస్తూ నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉంటే, అతని మీద ఎన్ని స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కేసులు పెట్టినా కనీసం కేసు రిజిస్టర్ చేసినటువంటి పాపానుభవం
ఉమ్, ఆఖరికి అంబటి రాంబాబు గారు కోర్టులో ప్రైవేట్ కేసు వేయాల్సి వచ్చింది. అవును. మరి అసెంబ్లీలో ఎవరు మాట్లాడినా తప్పే, అందరికీ కఠిన శిక్షలు పడాలి అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? ఉమ్, అదే విధంగా ఎవరు మాట్లాడినా తప్పే, శిక్షలు పడితే తస్మాత్ జాగ్రత్త అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏమైపోయారు? ఉమ్, వాళ్ళకు ఒక న్యాయం, ఉమ్, వాళ్ళు తిట్టొచ్చు, వాళ్ళు బూతులు తిట్టొచ్చు, అదే విధంగా క్యారెక్టర్ ని అసోసియేట్ చేయొచ్చు, అదే విధంగా లేనిపోని నిందలేసి మాట్లాడొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సార్ గడువు సరే ఇసుక ఎక్కడ సార్ అని అడిగితే కేసు పెడతాం. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు మీరేమో సంపద సృష్టిస్తా అన్నారు, సంపద సృష్టించే తర్వాత సార్ ఏడ చూస్తే నిత్యావసర ధరలు ఆకాశానికి అంటే మా సంపద ఆవిరైపోతా ఉంది సార్ అంటే కేసు పెడతారు. ఉమ్, సార్ మీరు సూపర్ 6 ఎక్కడ అంటే కేసు పెడతారు. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కడితే కేసు పెడతారు. ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే కేసులు పెడతారు. ఉమ్, ఉమ్, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాల్ని తిట్టినా సరే, బూతులు తిడుతూ పోస్టులు పెట్టినా, బూతులు తిడుతూ వీడియోలు చేసినా కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరు. ఉమ్. ఇచ్చారా మీరు? కంప్లైంట్లు ఇచ్చారా? సార్ కంప్లైంట్లు ఇచ్చారా మీరు? ఖచ్చితంగా సార్. సీమరాజా మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చోట్ల కంప్లైంట్లు జరిగాయి కూడా మీరు చూడండి ఒకసారి. ఉమ్, అదే విధంగా కిరాక్ కార్పి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చోట్ల కంప్లైంట్ జరిగాయి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చూడండి. ఓకే. ఎక్కడైనా కంప్లైంట్ రిజిస్టర్ చేశారా? ఉమ్, మేము ప్రైవేట్ కేసులు వేసి ఆఖరికి మా మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు ఉమ్, న్యాయ పోరాటం చేస్తా ఉన్నారు ఉమ్, స్వయాన లాయర్ గా. ఉమ్, అయినా సరే అతన్ని అరెస్ట్ చేసిన దాఖలాలు పోలేదు. ఉమ్, మరి చెప్పడానికే శ్రీరంగ నీతులు సార్, చేసేవన్నీ తప్పుడు పనులు అనడానికి ఇది కాదా నిదర్శనం? ఓకే. ఓకే. ఉమ్, సో మళ్ళీ చెప్తా ఉన్నాం సార్, ఎవరైతే అధికార మదం బట్టి, అధికార అహంకారంతో ఎవరైతే ఈ రోజు అవాకులు చవాకులు పోలుతున్నారో, ఎవరైతే అనవసర ప్రేలాపనలు పడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, రాజకీయాల్లో విమర్శ సద్విమర్శగా ఉండాలి. ఉమ్, రాజకీయాల్లో విమర్శ కాస్త పతాక స్థాయికి చేరి వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణల స్థాయికి వెళ్తే, ఉమ్, మళ్ళీ చెప్తున్నాం, అధికారం ఎల్లకాలం శాశ్వతం కాదు. ఉమ్, ఈ రోజు అధికారం ఉంది కదా మాకు శుక్రమణ దక్ష అనుకుంటున్నారేమో. మీరు ఆ మాట్లాడే మాటలు మొత్తం కూడా మీకు ఏలు నాటి సరి నెత్తి మీద కూర్చోబట్టే మాట్లాడుతున్నారు. ఉమ్, ఉమ్, అవే ఆ మాటలే, ఆ తప్పుడు కూతలే. కాలచక్రం ఇలా తిరుగుతుంది, అధికారం కూడా ఇలా మార్పిడి జరుగుతుంది. ఆ రోజు మిమ్మల్ని ఎవరైతే ఈ రోజు ప్రేరేపించారో, ఎవరైతే ఈ రోజు మీకు డబ్బులు ఇచ్చి ఇలాంటి వీడియోలు చేస్తున్నారో వాళ్ళెవ్వరు కూడా తోడుంటారు. ఓకే. ఖచ్చితంగా. ఆ రోజు చట్టం ముందు ఖచ్చితంగా దోషులుగా నిలబడతారు. ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వందలాది కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అది కాస్త వేలాదికి చేరుద్ది. వేలాది మంది మనోభావాలు దెబ్బతింటే మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, అలాగే హెచ్చరిస్తున్నానండి. ఓకే. సో ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొన్న రాప్తాడు వెళ్ళినప్పుడు కూడా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, లేదంటే పోలీసులకు సంబంధించి ఆయన హెలికాప్టర్ ఏదో టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని కావచ్చు, ఈరోజు తోపుతుర్తి ప్రకాష్ గారికి సంబంధించి ఆయన మీద కేసు పెడతామని చెప్పేసి అక్కడ టీడీపీ వాళ్ళు ఏదో చేయడం కావచ్చు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? నిజంగానే జగన్మోహన్ రెడ్డికి భద్రత లేదా? కూటమేమో మేము భద్రత కల్పిస్తున్నామని చెప్తూ వస్తుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో? సార్, అనంతపురంలో గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క పొలిటికల్ మర్డర్ కూడా జరగలేదు సార్. ఓకే. 2014 నుంచి 19 మధ్యలో ఎన్ని పొలిటికల్ మర్డర్స్ జరిగాయో, ఎంపీపీలని జెడ్పీటీసీలు కూడా నరికి చంపారు ఎంపీడీఓ ఆఫీస్ లో. అయినా సరే ప్రతీకారేచ్ఛగా ఒక్క పొలిటికల్ మర్డర్ కూడా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పొలిటికల్ మర్డర్ కూడా జరగడానికి వీల్లేదు అన్నట్లుగా అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఓకే. సాక్షాత్తు పరిటాల సునీత గారు మా భద్రత మీద మాకు అనుమానాలు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయకుండానే అదనంగా మరో 8 మంది గన్మెన్లను కేటాయించారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. కానీ నేడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆల్రెడీ ఒక పొలిటికల్ మర్డర్ జరిగింది, ఉద్రిక్త వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పరామర్శకు వెళ్తున్నారంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాయలసీమలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కడుపు మండిపోయి ఉన్నారు సార్. మా పార్టీ నాయకుడిని, మా పార్టీ కార్యకర్తని చంపేశారంటే మాకు కడుపు మండదా? వేలాదిగా తరలి వస్తారు అని చెప్పి వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. అన్ని ఉన్నప్పుడు భద్రత ఏ స్థాయిలో ఏర్పాటు చేయాలి? 1100 మంది పోలీసులు పెట్టామంటున్నారు. 1100 మందిని పెట్టారు. కానీ వాళ్ళలో 900 మంది ఎన్ఎస్ కోట దగ్గర, అదేవిధంగా రాఫ్తాడ్ దగ్గర, అదేవిధంగా చెన్నై కొత్తపల్లి దగ్గర ఇక్కడ మొత్తం బారికేట్లు ఏర్పాటు చేసి రోడ్ల మీద నుంచి వచ్చే జనాలను ఆపడానికి పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దగ్గరగా ఎంతమందిని పెట్టారో తెలుసా సార్? వేలాది మంది హెలికాప్టర్ దగ్గరికి తరలి వస్తే 30 మంది పోలీసులు.
ఓకే. మీరు డ్రోన్ విజువల్ చూడండి, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. మళ్ళీ 300 మంది పోలీసులు పెట్టామని చెప్పేసి. హ్మ్. మీకు అక్కడ ఎక్కడైనా పోలీసులు కనిపించారా 30-20 మందికి మించి? హ్మ్. మీరు చెప్పండి ఒక జర్నలిస్ట్ గా, ఓకే. ఎక్కడైనా కనిపించారా ఏ వీడియో 200-300 మంది పోలీసులు? లేదు, లేదు, లేదు. హ్మ్. హ్మ్. సో ఇది ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత తగ్గించాలి, భద్రతా వైఫల్యం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర చేసి హ్మ్. మళ్ళీ ఆయన అంతమొందించాలి అని చెప్పేసి రాక్షసులు పండుతున్నటువంటి కుట్రండి. హ్మ్. ఖచ్చితంగా మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పెంచాల్సిందే. Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక VVIP హెలికాప్టర్ ని దగ్గరే భద్రత లేదు అంటే, హ్మ్. సో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని భద్రతని ఎలా గాలి కుదిలేసిందని కూడా మనం చూడాలి సార్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం అధికారంలో ఉండగా మేము చేసింది ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారికి భద్రత కల్పించాం, పవన్ కళ్యాణ్ గారికి భద్రత కల్పించాం, అదే విధంగా లోకేష్ బాబు గారికి కూడా భద్రత కల్పించాం. హ్మ్. మాజీ ముఖ్యమంత్రి కాదు లోకేష్ బాబు గారు, అదే విధంగా మాజీ మంత్రివర్యులు అంతే. హ్మ్. అప్పటికి ఆయనకి Z+ కేటగిరీ భద్రత కూడా లేదు. అవును. అయినా సరే పాదయాత్రలో 500 మందికి పైగా పోలీసులతో నిత్యం భద్రత కల్పించాం మేము. హ్మ్. సో మాకు ప్రతిపక్షాల మీద మాకున్న చిత్తశుద్ధి ఆ రోజు, ప్రతిపక్షాల భద్రత మీద మాకున్న చిత్తశుద్ధి ఆ రోజు. హ్మ్. హ్మ్. కానీ నేడు మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీలో ఉన్నారు. హ్మ్. ఉద్రిక్త వాతావరణం ఉంది, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, ఫ్యాక్షన్ పరిస్థితులు ఉన్నాయి. హ్మ్. ఆల్రెడీ మాజీ మంత్రి గారు అయినటువంటి పరిటాల సునీత గారు మాట్లాడిన మాటలు విన్నాం. హ్మ్. రెచ్చగొడుతూ మాట్లాడారు. హ్మ్. మేము తలుచుకుంటే ఇక్కడ దిగలేరు, మీరు హెలికాప్టర్ నుంచి బయటకు కూడా పోలేరు, అవును. హ్మ్. మరి తిరిగి వెళ్ళలేరు అని చెప్పి రెచ్చగొడుతూ మాట్లాడారు. హ్మ్. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖ ప్రోటోకాల్ ప్రకారం ఎంత భద్రత ఏర్పాటు చేయాలి? హ్మ్. ఈ రోజు అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుముట్టుంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఒక ఎవరు శక్తి. బాధ్యత హ్మ్. తీసుకుంటారు సార్? హ్మ్. అభిమానుల అభిమానాన్ని కట్టడి చేయాల్సింది ఎవరు? హ్మ్. వాలంటీర్లుగా మా పార్టీ వాళ్ళు కట్టడి చేస్తున్నారు. అదే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఉండాలి కదా. హ్మ్. ఉండకపోగా గాలికి వదిలేసి ఈ రోజు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. హ్మ్. అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులు వచ్చిండుంటే, హ్మ్. కిరాయి మూకలు వచ్చిండుంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? హ్మ్. ప్రభుత్వమే కదా. హ్మ్. తప్పు కదా. హ్మ్. మేము మీ ద్వారా డీజీపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హ్మ్. డీజీపీ గారు అధికార పక్ష ప్రలోభాలకు లొంగి హ్మ్. మీరు ప్రోటోకాల్ ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత తగ్గిస్తే హ్మ్. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. హ్మ్. హైకోర్టులోనూ న్యాయ పోరాటం చేస్తాం, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం. ఆల్రెడీ మీ చర్యలు రాజ్యాంగబద్ధంగా లేవు అని చెప్పేసి హైకోర్టు ముట్టికాయలు వేసింది ఒకసారి. హ్మ్. మళ్ళీ వేయించుకోవద్దు న్యాయస్థానాల చేత అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఓకే. ఓకే. కంక్లూడ్ చేస్తూ వైసీపీకి సంబంధించి సరే ఆ ఎస్ఐ ప్రవర్తించినటువంటి తీరు, ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా ఇవన్నీ కూడా పక్కన పెడితే, ఆయన గతంలోనే టీడీపీ కోసం పనిచేస్తున్నారు. ఆయన ఒకసారి సస్పెన్షన్ అవుతూ వచ్చారు. ఎన్నికల సమయంలో కూడా ఆయన్ని కూడా పక్కన పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ ఎంపీపీకి సంబంధించినటువంటి మర్డర్ కావచ్చు, అలాగే కొంతమంది టీడీపీ శ్రేణులందరూ కూడా వైసీపీకి సపోర్ట్గా వైసీపీలో చేరడానికి వస్తున్నందుకు, చేరే ప్రయత్నం జరుగుతున్నందుకే ఆయన టీడీపీకి సపోర్ట్గా చేరారని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. అలాగే రాప్తాడులో వైసీపీ కార్యకర్తలకు సంబంధించి టీడీపీ వాళ్ళు కూడా వైసీపీకి మద్దతు ఇస్తున్నారని తెలిసే ఆయన టీడీపీకి సపోర్ట్గా వాళ్ళందరూ ఓటు వేయాలనో లేదంటే టీడీపీకి సపోర్ట్గా మాట్లాడాలని చెప్పేసి ఆయనే ఒక కాకి వేసుకున్నటువంటి ఒక ఎస్ఐగా ఉండి టీడీపీకి ప్రతినిధిగా ఉండి చేస్తున్నారని చెప్పేసి వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే తోపుతిర్తి కూడా ఆరోపిస్తున్నారు. ఏంటి ఎస్ఐ వ్యవహారం కావచ్చు, అక్కడ టీడీపీకి సంబంధించిన శ్రేణులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అలాగే పరిటాల సునీతకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఏం చెప్తారు సార్? ఒక విషయం సార్, రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు ఫక్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఆ విషయం అందరికీ తెలుసు, అనంతపురం జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలుసు. అదే విధంగా ఏం సార్, ఆయన కష్టపడి చదివాం, అందరూ కష్టపడి చదువుతారు సార్. మీరు కేవలం ఎస్ఐ మాత్రమే. ఐపీఎస్ అయినటువంటి అధికారులను కూడా బూతులు తిట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అవును. ఐపీఎస్ అధికారులను కూడా బూతులు తిట్టారు మీ పార్టీ ఏదైతే ఇప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు. అదే విధంగా పోలీస్ యంత్రాంగాన్ని మొత్తాన్ని అచ్చెన్నాయుడు గారు బూతులు తిట్టారు. నారా లోకేష్ గారు అయితే ఇంకా మాట అన్నారు, తప్పుడు మాట. మరి ఆ రోజు ఏమి సార్, చెవుల్లో చమ్మగా ఉన్నదా తమరికి, లేకపోతే చెవుల్లో కమ్మగా ఉన్నదా తమరికి? ఆ రోజు వచ్చి మాట్లాడలేకపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి? ఎవరైతే చట్టాన్ని సంరక్షించుకుంటా తెలుగుదేశం పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ చట్టాన్ని భక్షిస్తారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం.
బట్టలు ఓడదీసి మరి చట్టం ముందు నిలబెడతాం, మీ యూనిఫామ్ ఓడదీస్తామన్నారు. ఉమ్, అందులో అన్పార్లమెంటరీ ఏముంది సార్? ఓకే. ఉమ్, కొట్టండ్రా, తరమండ్రా, రాళ్ళేయండ్రా అనే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అనలేదే. ఉమ్, ఆ రోజు ఎందుకు కామ్గా ఉన్నారు? ఉమ్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట అందరు పోలీసులను ఉద్దేశించి అన్నారా? ఉమ్, మీలాంటి కరప్టెడ్ పోలీసుల గురించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పరిటాల శ్రీరామ్ గారికి ఊడిగం చేస్తూ బ్రోకరేజం చేస్తున్నటువంటి మీలాంటి కరప్టెడ్ ఆఫీసర్ గురించి మాట్లాడారు. ఉమ్, ఓర్చుకోలేక మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతారా? ఉమ్, ఏం 2 కోట్ల రూపాయలతో కోళ్ళపాము ఎక్కడి నుంచి వచ్చిందా నీకు? ఉమ్, ఓ సాధారణ ఉద్యోగివి నువ్వు. ఉమ్, ఎక్కడి నుంచి వచ్చింది నీకు 2 కోట్ల రూపాయలు పెట్టి రోజు కోళ్ళ ఫారం కట్టేది? ఉమ్, లేపాక్షి భూముల్లో ఏ ప్రభుత్వ అండతో, ఏ అధికార అండతో నువ్వు గ్రావెల్ తోలుతా ఉన్నావు లేపాక్షి భూముల నుంచి అక్రమంగా? ఉమ్, అదే విధంగా నువ్వు ఒక అధికార పార్టీ వ్యక్తివా, లేకపోతే ప్రభుత్వాన్ని సంరక్షించే ప్రభుత్వ ఉద్యోగివా? ఉమ్, ప్రభుత్వ ఉద్యోగి ఎలా ఉండాలండి? మొన్న ఒక ఎమ్మెల్సీ వస్తే కంగ్రాచులేషన్స్ అన్నా, ఉమ్, తెలుగుదేశం పార్టీకి నువ్వు చేసిన సేవలకి అన్నిటికీ గాను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడతావు. ఉమ్, పోలీసులు దింగతినడానికి వచ్చారా అని చెప్పినటువంటి అచ్చెన్నాయుడు గారికి బుకే ఇస్తావు. ఉమ్, పరిటాల శ్రీరామ్ గారితో అయితే అత్యంత స్నేహంగా ఉంటావు. ఉమ్, 2024 ఎన్నికల్లో గుంతకల్ ఎమ్మెల్యే టికెట్ కావాలి అని చెప్పి ఐవేరస్ కాల్స్ చేపిస్తావు, పత్రికల్లో రాయించుకుంటావు, పోస్టర్లు వేయించుకుంటావు. ఉమ్, నువ్వా నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్వి? ఓకే. నువ్వా నిర్లక్ష్యం పట్టించుకో, నువ్వా పక్షపాతం లేకుండా పనిచేసేటువంటి ఆఫీసర్వి? ఉమ్, ఎంత క్లియర్ గా కనిపిస్తా ఉంటే ఉమ్, మళ్ళీ బయటకు వచ్చి నిస్సిగ్గుగా నిర్లజ్జగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏకవచనం. ఉమ్, ఎస్, నీకు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, పరిటాల శ్రీరామ్ అంత ముఖ్యమైతే దయచేసి కాకి దుస్తుల్ని పక్కన పెట్టండి, ఉమ్, పైనటువంటి 3 సింహాల టోపీని పక్కన పెట్టండి, లోపల మీకు ఇన్బుల్ట్ గా ఉన్నటువంటి పచ్చ చొక్కా వేసుకోండి, రాజకీయంగా విమర్శలకు రండి, మేము విమర్శిస్తాం, మాట్లాడదాం. ఉమ్, అలా కాకుండా లోపల పచ్చ చొక్కా పైన కాకి చొక్కా వేసుకొని కాకి చొక్కా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తాం, అక్రమ అరెస్టులు చేస్తాం, ఏదైతే అరాచకాలు చేస్తాం, ఉమ్, మాట్లాడితే మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడతామంటే మళ్ళీ చెప్తున్నాం, చట్టం తన పని అది చేసుకుంటూ పోతుంది. ఓకే. ఉమ్, ఖచ్చితంగా సార్. ఉమ్, ఉమ్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు అలాంటి వాటిని ఉపేక్షించనంటారు. సార్ ఖచ్చితంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అక్రమ కేసులు పెట్టారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని హింసించారో, ఎవరైతే భారత రాజ్యాంగాన్ని అదే విధంగా ఏదైతే ఐపీసీని పక్కన పెట్టి నారా లోకేష్ వారి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఎవరైతే చర్యలు తీసుకుంటున్నారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా న్యాయబద్ధంగా చట్టం ముందు నించోబెట్టి దోషులుగా వాళ్ళ కాకి చొక్కాలు ఇప్పించడం మాత్రం ఖాయం. రైట్ సార్, థ్యాంక్ యూ. చూద్దాం మరి దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు. ఇది ఈరోజు శేఖర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.